ఊరికి యాటిట్యూడ్ ఉంటే తీసి మడత పెట్టుకోదు. చూస్తున్నా కూడా దొరుకుతలేడు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ మీద ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన బాయ్స్ వీడియో మీద అయితే మీ ఫొటోస్తో చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక ఫాలో అయితే చేసేసేయండి. అలాగే మీకు ప్రాబ్లం లింక్స్ ఏమైనా ప్రాబ్లం లింక్ వచ్చిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద వీడియో ఉంటుంది, ఆ వీడియో అయితే చూడండి. అలాగే మీకు ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నానని పెట్టినాను ఇన్స్టాగ్రామ్ ఐడిలోన. అక్కడికి వెళ్ళి కానీ చూసి ఇంపోర్ట్ అయితే చేసుకునండి. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే పంపించని చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మోషన్ అయితే యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ప్రోడక్ట్లకి అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. మీకైతే ఇలా మరి ఈ XMLకి అయితే ఇలా టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఫామ్స్ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు టెస్ట్కి ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ డిలీట్ అయ్యి వస్తే కలర్ అండ్ ఫీల్డ్కి వచ్చేసి మీడియా అయితే ఇక్కడ వచ్చి మీరు ఏ ఇమేజ్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే సింపుల్గా యాడ్ చేస్తున్నా. PNG ఉంటుంది ఇక్కడ, ఏ ఇమేజ్ అయినా యాడ్ చేసుకోండి. మీరు ఏ ఇమేజ్ అయినా ఏదైనా కానీ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే అదే ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని అదే యాడ్ చేసిన. మీరైతే మీకు ఏదైనా యాడ్ చేసుకోండి. టెస్ట్కి ఉండే ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే యాడ్ చేసిన మీరైతే ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. మీకు టెస్ట్ ఇమేజ్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. 7.45 millisecond వరకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ ఉంటుంది. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్కి వచ్చేసి మీరు అయితే ఇప్పుడైతే ఒక ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడైతే ఈ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నా. ఈ ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఎడిట్ షేప్ ఉంటుంది. ఇలా ఎడిట్ షేప్ మీదకి వెళ్ళి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఎక్స్ కానీ ఇలా అయినా జూమ్ చేసుకుని ఇలా అయినా జూమ్ తక్కువ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా చేంజ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఈ ఫోటో కానీ అంతే, ప్రతి ఒక్క ఫోటో అంతే రీప్లేస్మెంట్ అనేది ఇలా చేంజ్ చేసుకోండి. ఇలా చాలా సింపుల్గా అయితే చేంజ్ చేసుకుంటారు మీ ఫొటోస్తో కానీ ఇలా రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకోండి. ఫొటోస్ అనేది ఇలా ఏ విధంగా రీప్లేస్మెంట్ పెడుతున్నామో ఆ విధంగా మీ ఫొటోస్ కానీ సింపుల్గా చేంజ్ చేసుకోండి. చాలా లెంత్గానే ఉండదు, చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఒక 2 నిమిషాల లోపల మాత్రమే మీరు వీడియో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా అయితే ఈ ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయితే పెడుతున్నా. ఇలా ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం చెక్ చేసుకోండి. లాస్ట్ బిగ్ మనీకి ఫస్ట్ బిగ్ మనీ దగ్గరికి ఏమైనా మిస్టేక్ చేసినారో లేదో కొంచెం చూసుకోండి. ఇలా మిస్టేక్ చేయలేదంటే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ అయితే ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత ఇలా మీకు ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలా సెట్టింగ్ పక్కన షేర్ కనపడుతుందా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బిడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.